బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతుంది. 2 రోజుల క్రితం జరిగిన ఈ దాష్టికానికి సంబంధించి తాజాగా సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు ఆయన అనుచరులు. ఆ వీడియోలో పోలీసులు ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లోని సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నిచర్ను ధ్వంసం చేయడం స్పష్టంగా కనిపిస్తుంది. సీసీటీవీ కెమెరాలను సైతం లాఠీలతో పగలగొడుతున్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి తలుపులను పోలీసులు బద్దలు కొట్టారని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను విచక్షణ రహితంగా కొట్టారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం బయటికి వచ్చిన వెంటనే ఈసీకి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నేతలు. పోలీసుల ఏకపక్ష వైఖరిని తప్పుబడుతూ వారి అరాచకపై ఎన్నికల సంఘానికి ఆధారాలు సమర్పించింది. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం తాడిపత్రిలో బాధ్యతారహితంగా వ్యవహరించిన ఎస్పీ అమిత్ బార్డర్పై సస్పెన్షన్ వేటు వేసింది. తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సిఐ మురళీకృష్ణలపై బదిలీ వేటు వేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎమ్మెల్యే ఇంట్లో పోలీసులు చేస్తున్న విధ్వంసానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తెగ వైరల్ అవుతుంది. తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య కొన్నాళ్లుగా ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితిలో జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాన్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వారి ఇళ్లలో పనిచేసే పని మనుషులను కూడా అదుపులోకి తీసుకున్నారు. కుటుంబాన్ని హౌస్ అరెస్ట్ చేయడం గురించి తెలుసుకున్న జేసీ తనయుడు పవన్ రెడ్డి హైదరాబాద్ నుండి నిన్న తాడిపత్రికి చేరుకోగా అతనిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. జేసీ కుటుంబానికి ప్రమాదం పొంచి ఉందని, ఊరు విడిచి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. తాడిపత్రి శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జేసీ కుటుంబ సభ్యులు ఎవరు ఉండకూడదని ఆదేశాలు ఉన్నాయని, వెంటనే హైదరాబాద్కి వెళ్లిపోవాలని సూచించారు. పోలీసుల ఆదేశాలతో జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సతీమణి, సోదరి, కుమారుడు జేసీ పవన్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి ఉమారెడ్డి పోలీసుల బందోబస్తు మధ్య హైదరాబాద్కు వెళ్లిపోయారు. ఎన్నికలు ముగిసినప్పటికీ ఏపీలో ఇలాంటి ఘర్షణలు చోటు చేసుకుండడం కలకలం రేపుతోంది. దీనిపై ఇప్పటికే ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసి చర్యల కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.